ఈ రోజు మనం భూ కైలాష్ గోకర్ణ మహాగణపతి వద్ద ఉన్నాము. తాండా వరకు వెళ్ళలేం కాబట్టి నెల్లూరు పెద్ద బజార్ లో ఈ గోకర్ణ మహాగణపతిని ఏర్పాటు చేశారు. ఒకసారి ఈ గణపతి యొక్క ప్రత్యేకతలు ఏంటో చూద్దారండి. గోకర్ణ మహాగణపతి గురించి వివరించడానికి భాస్కర్ శర్మ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, గోకర్ణ మహాగణపతి యొక్క ప్రత్యేకత ఏంటి? గణేశాయ నమః. ఈ గోకర్ణ గణపతి అనేది భూ కైలాస్ అని చెప్పబడినటువంటి గోకర్ణ క్షేత్రం కర్ణాటకలో ఉంది. ఇది మన రామనాసుడు వారు శివుడికి అత్యంత ప్రియుడు. వాళ్ళ తల్లి సైకత లింగాన్ని చేసుకొని పూజిస్తూ ఉంటే బలగర్వితుడైనటువంటి రావణాసురుడు, అమ్మ నేను కైలాసాన్ని వెళ్ళి ఆ కైలాసాన్ని లంకకు తీసుకొస్తానని వెళ్తాడు. అప్పుడు ఆయన లంకనంతా పెగిలించుకొని తీసుకొచ్చేటప్పుడు శివుడు ఆయన్ని అనగదొక్కుతాడు. అప్పుడు ఆయన జ్ఞానయుక్తంగా పడితే ప్రియుడైనటువంటి రావణాసురుడిని లేపి, నీకేం కావాలంటే నాకు కైలాస పర్వతం నేను లంకకు తీసుకెళ్తాను అంటాడు. నా లంకకు పోయి ఏం చేస్తావు, నా ఆత్మలింగాన్ని ఇస్తాను అంటాడు. అప్పుడు ఆత్మలింగాన్ని తీసుకున్నటువంటి బయలుదేరుతున్నటువంటి రావణాసురుడు విష్ణు అడుగుతాడు, ఏమయ్యా భయసాటం ఎందుకు ఇచ్చావని. అలా ఇవ్వడానికి లేదంటే సరే ఎలాగో దాన్ని ఏదో విధంగా చెయ్యంటే దాన్ని ఎక్కడైతే కింద పెడితే అది ఎంత విశిష్టమవుతుందో కాబట్టి అది కింద పెట్టకుండా నువ్వు లంకకి తీసుకెళ్ళు అని చెప్తాడు. ఈ గణపతిని ప్రేరేపించి గణపతిని పంపించి ఏదో విధంగా మాయ మాటలు చెప్పి సంధ్యా సమయం అయినప్పుడు ఆ గోకర్ణ క్షేత్రంలో కర్ణాటకలో ఇప్పుడు ప్రసిద్ధి కాదు, కర్ణాటకలో గోకర్ణ క్షేత్రము, దాన్ని భూ కైలాస్ అంటారు. అటువంటి ఆ రోజున శివలింగాన్ని మహాలింగాన్ని స్థాపించినటువంటి గణపతుడు సాక్షాత్తు ఈ రూపం అన్నమాట. చూడండి, ఆయన తల మీద కూడా ఒక మొట్టికాయలాగా ఒక ఇదిగా ఉంది. ఎందుకంటే ఆ రోజు రావణాసురుడు నువ్వు ఆ విధంగా చేసావని కొడతాడు. ఆ కొట్టినప్పుడే చుట్టబడినటువంటిది. అటువంటి విశిష్టమైనటువంటి గోకర్ణ క్షేత్రాన్ని ఈ పెద్ద బజార్లో ఉన్నటువంటి మిత్రమండలి వారు వాళ్ళ యొక్క ఆలోచన విధానంతో దీన్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ నమూనాని అందరూ వెళ్ళి గోకర్ణం చూడలేరు కాబట్టి ఈ పెద్ద బజార్లోని ఈ గణపతి మిత్రమండలి వారు ఈ క్షేత్రాన్ని నమూనాని ఇక్కడ తయారు చేసి నెల్లూరు పట్టణ ప్రజలందరికీ ఎంతో కనువిందుగా చేశారు. కాబట్టి నెల్లూరు పట్టణ ప్రజలందరూ ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని వినియోగించుకొని ఆ గోకర్ణ క్షేత్రాన్ని ఈ యొక్క గణపతిని పూజించి ఆ గణపతి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం. అయితే ఈ గోకర్ణ మహాగణపతిని పూజిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? మా గణపతిని పూజిస్తే ఎటువంటి విఘ్నాలు ఉండవు. సాక్షాత్తు గణపతి అక్కడ స్వయంగా వెలిసినాడు, తన తండ్రి అక్కడ ఆత్మలింగా వెలిచాడు కాబట్టి అటువంటి క్షేత్రం ఇది. కాబట్టి సర్వ విఘ్నాలు లేకుండా ఉండడానికి గణపతిని పూజిస్తారు. జై జై గణేశ, జై జై గణేశ, జై జై గణేశ, జై గణేశ, జై గణేశ, జై గణేశ, గోకర్ణ మహాగణపతి జై గణేశ, జై గణేశ, గణపతి మహారాజ్ కి జై, గణేష్ మహారాజ్ కి జై, గణేష్ మహారాజ్ కి జై, గణేష్ మహారాజ్ కి జై, గణేష్ మహారాజ్ కి జై. శతమానం పెద్ద బజార్ యువసేన వారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఎవరికి వచ్చింది ఫస్ట్ ఈ ఆలోచన ఈ గోకర్ణ మహాగణపతిని తీసుకురావాలని? మాది సంవత్సరం కిందట ముడేశ్వరం పోయామండి. గోకర్ణంలో చూసాం. గోకర్ణని ఎట్టయినా రాతి విగ్రహం ఇక్కడ పెట్టాలని ఆలోచన ఉంది మాకు. 35 సంవత్సరాల నుంచి మనం వినాయకుడిని చేస్తున్నాం. అది 10 సంవత్సరాలు ఏదో ఒకటి చేయాలా అని ఎప్పుడు ఆ వినాయకుడినే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అదే మనం పెడతా ఉన్నాం, చూస్తా ఉన్నాం. ఏదో ఒకటి మనం ఇక్కడ ప్రతిష్ఠించాలా, స్వామిని 10 మంది చూడాలని ఆ కోరిక నాకు మనసులో ఉంది. రాతి విగ్రహం లాగా చేయించాలనుకున్నాం. ఆయన మంచి రూపంలో మనకి స్వామి గారు సింగపేట శేషాచార్యులు అని పంతులు గారు దాన్ని స్వయంగా చేశాడు. బొమ్మ బ్రహ్మాండంగా వచ్చింది. 10 మందికి నెల్లూరు జనాలకి ఏవో రకరకాల విగ్రహాలు చూస్తూ ఉంటారు. అది కాదు, మనం ప్రతిష్ఠించింది విగ్రహం లాంటిది చేయాలని కోరిక ఉంది. నాకు బాగా సాటిస్ఫాక్షన్ అయింది. 10 సంవత్సరాలు ఏదో ఒకటి చేయాలని బాగా సాటిస్ఫాక్షన్ అయింది. చిన్న ఆయన నమూనా వినాయకులు కూడా 10 సంవత్సరం పెడతాము. ఎలుకలు ఫస్ట్ సంవత్సరం వచ్చి బాంబే నుంచి తెప్పించా. అట్ట ఇక నెల్లూరు పిల్లకాయలు అంత ఉత్సాహంగా ఆడ ఎలుకలు ఉంటే చూసొద్దామని అంటారు. దానికోసం వస్తారు. ఈ బోర్డు కూడా దేనికి పెడుతున్నామంటే
లోపల ఏదో వెరైటీ ఉంటది చూడాలి అనే కాన్సెప్ట్ తోటి ఆ బోర్డు కూడా అట్లా తయారు చేసి పెట్టాం. బజారు కూడా ట్రాఫిక్ ఉండదు, ప్రశాంతంగా స్వామిని దర్శించుకోవచ్చు. గోకర్ణంలో వెలిసిన వినాయకుడు నమూనా. అందరూ నెల్లూరు ప్రజలందరూ వచ్చి స్వామిని దర్శించుకొని ఆశీర్వదించవలసిన కోరుతున్నాం. అయితే ఈ గోకర్ణ వినాయకుడిని ఎన్ని రోజుల పాటు ఇక్కడ ఉంచబోతున్నారు? 5 రోజులు ఉంచుతామండి. 5 రోజులు ఉంచుతాం. ఏ కార్యక్రమాలు ఉండబోతున్నాయి మిగిలిన 3 రోజుల్లో? ఈ 3 రోజులు అన్నదాన కార్యక్రమం ఈ రోజు అయింది. 5వ రోజు వచ్చి హోమం చేస్తున్నాం. అది కూడా హోమం దేనికి మొదలు పెడుతున్నాం అంటే మా వినాయకుడు ఏ వినాయకుడిని పెట్టినా కూడా పవర్ఫుల్. లడ్డు గురించి మాట్లాడారు కాబట్టి చెప్తున్నా, లడ్డు వెరైటీగా బింది ఆకారంలో చేశారు మీరు. అసలు కలిసం లడ్డు పెట్టాము, చీరాలని తెప్పించాము. ఈ తరం మనం ఈ కాన్సెప్ట్ తో లడ్డు బిందెల రకంలో పెట్టాము. అది ఎన్ని కేజీల లడ్డు సార్? ప్రస్తుతానికి 15 కేజీలు. అది పాట పోయింది లాస్ట్ ఇయర్ ఒక సంవత్సరం వచ్చి 1,20,000 పోయింది. గోకర్ణ కదా, గోకర్ణ మహాగణపతి మిమ్మల్ని ఆశీర్వదించి పెద్ద ఎత్తున లడ్డు పాట జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా మీరు భూకైలాస్ నుంచి ఆ విగ్రహం ఎలా తెప్పించగలిగారు? యాక్చువల్ గా మనము ఒక 1 ఇయర్ బ్యాక్ మా బజార్ మొత్తం ట్రిప్ వేసుకొని వెళ్ళామండి. అందరం ఒక 2 బస్సులు వెళ్ళామండి. 2 బస్సుల్లో వెళ్ళినప్పుడు మాకు అక్కడ ఆత్మలింగం గురించి తెలుసు, ఈ గోకర్ణ వినాయకుడి గురించి అక్కడ ఒక అయ్యవారు చెప్తే అక్కడికి వెళ్ళొచ్చాం. వెళ్ళిన తర్వాత దాని యొక్క ప్రత్యేకత ఏంటి అని తెలుసుకొని దాన్ని ఈసారి వినాయక చవితికి మనం ఇక్కడ ఖచ్చితంగా ప్రతిష్ఠించాలి అనే కాన్సెప్ట్ మనం ఆలోచించుకున్నాం. బజారు యువసేన మొత్తం ఒకసారి మీటింగ్ పెట్టుకొని అనుకున్నామంట. ప్రతి ఒక్కరు పాజిటివ్ రెస్పాన్స్ అనమాట. దాన్ని ఎక్కడిద్దాము తయారు చేయడానికి అంటే మనకి సింగపేటలో ఆచార్య అనే గుడి, అయ్యవారు రాముల వారి గుడి పంతులు గారు అనమాట. ఆయన అయితే చాలా నిష్ఠగా చేస్తారనే ఆలోచనతో అతని దగ్గరికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆయన ఒకటే చెప్పారు, నేను ఖచ్చితంగా ఇది సంకల్పంతో చేయిస్తానన్నారు. దానికి మాకు భాస్కర్ శర్మ గారు చాలా అంటే చాలా హెల్ప్ చేశారండి. ఫోన్ చేసి మాట్లాడి కలర్ కాంబినేషన్ ప్రతిదీ మాట్లాడారు. లాస్ట్ మేము వెళ్ళిన తర్వాత చూసామండి, మేము అసలు నిజంగా దేవుడు ఇక్కడ ఇక్కడికి తీసుకొచ్చారబ్బా అనే ఫీలింగ్ వచ్చింది. వచ్చిన తర్వాత మేము ఒక గోకర్ణలో టెంపుల్లో అభిషేకం చేపించి పూజ చేపించి ఒక రాతి విగ్రహాన్ని తెప్పించామండి. ఆ విగ్రహాన్ని మనం ఏం చేయాలంటే రేపు లడ్డు వేలంపాట పాడిన వాళ్ళకి ఆ విగ్రహాన్ని మనం ఇస్తాం అనమాట. ఇక్కడ 5 రోజులు కూడా ఈ స్వామివారికి నార్మల్ గా ప్రజల చేత అభిషేకం చేస్తున్నాం. 6:30 నుంచి రాత్రి 9 దాకా అభిషేకం జరగద్దండి. ఈ అభిషేకం కార్యక్రమానికి ప్రతి ఒక్కరు వచ్చి అటెండ్ అవుతున్నారు. ఇదండి ఈ సంవత్సరం మనం అనుకున్న కాన్సెప్ట్ అనేది. ప్లస్ ఏంటంటే లడ్డు అనేది మనం 15 ఏళ్ళకి లడ్డు వేలంపాట స్టార్ట్ చేసాము. లడ్డు ప్రత్యేకత ఏంటంటే 15 సంవత్సరాలలో 11 మంది లడ్డు పాడిన నెక్స్ట్ ఇయర్ కల్లా వాళ్ళు ఇల్లు కొన్నారండి. మాకు మెయిన్ అది చాలా నమ్ముతారు ఇక్కడ. అదే పనిగా వాంటెడ్ గా పోటాపోటీగా వచ్చి కొంటారనమాట. ఈసారి మనం ఏంటంటే భూకాయలు తెప్పించాం కాబట్టి ఇది కూడా దాంతో పాటు ఇవ్వాలని ప్రత్యేకంగా అనుకున్నామండి. గుళ్ళో కూడా అండి అక్కడ బంగారు చైను ప్లస్ ఒక బొట్టు తప్ప ఇంకేం ఉండదండి. గుళ్ళో కూడా అక్కడ ఇట్లాగే నిండుగా ఉంటది, ఒక మాల కూడా ఉండదు అనమాట. ఈ మాల వచ్చి బెంగళూరు నుంచి తెప్పించామండి. ఏంటంటే ఓన్లీ సన్నగా ఉండాలి అనే కాన్సెప్ట్ తో విగ్రహం బాగా కనిపించాలని, గుళ్ళో ఎలా ఉంటుందో అలాగే మేము ఇక్కడ పెట్టాలని ఐడియా వేసుకుని పెట్టాము. నిజంగా అండి రెస్పాన్స్ అయితే పెద్దోళ్ళు ఇంట్లో వాళ్ళు అదే పనిగా అక్కడికి వెళ్ళి చూడలేని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి చూడడం వల్ల మాకు కంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంత హ్యాపీ అనిపించింది అనమాట. ఇది సక్సెస్ అవడానికి కారణం ఏంటంటే పెద్ద బజార్ యువసేన అండి. ఎందుకంటే ఒకరు ఇద్దరు కొనుక్కుంటే అయ్యే పని కాదు ఇది. ప్రతి ఒక్కరు ఒక్కొక్క హ్యాండ్ వేయగలితేనే మనం ఇంత పెద్ద సక్సెస్ సాధించాం. ప్రతి సంవత్సరం కూడా అలా డిఫరెంట్ గా చేయాలనేదే మా కోరిక. ఈ సంవత్సరం కూడా ఇలా చేసాము. దానికి ప్రతి ఒక్కరు హెల్ప్ చేశారు. దానివల్ల ఇంత సక్సెస్ అయింది. అసలు భాస్కర్ శర్మ గారు కూడా నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఆయన కూడా చాలా హెల్ప్ చేశారు ఈ విగ్రహం తయారీలో. థ్యాంక్ యూ అండి. సో సూపర్ అండి. మంచి కాన్సెప్ట్ తో మంచి ఆలోచనతో మీరు ముందుకెళ్తున్నారు కాబట్టి ఆ గణాధిపతి ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూసారు కదండి, ఎన్నో అభిషేకాలు చేసుకున్న ఈ గోకర్ణ మహాగణపతిని లడ్డు వేలంపాట రోజు గోకర్ణ మహాగణపతిని కూడా ఇచ్చేస్తారంట. ఎంతో అదృష్టం ఉంటే తప్ప అలాంటి అవకాశం దొరకదు. సో ప్రతి ఒక్కరూ ఈ లడ్డు వేలంపాటలో పాల్గొని ఎవరు దక్కించుకుంటారో మేము కూడా చూడాల్సిందే.